డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ చాప్టర్లోని 4 మార్క్స్ క్వశ్చన్స్లో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. డైనైట్రోజన్ అండ్ డైహైడ్రోజన్ రియాక్ట్స్ విత్ ఈచ్ అదర్ టు ప్రొడ్యూస్ అమోనియా అకార్డింగ్ టు ద ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్. ఈక్వేషన్ ఏమిచ్చారు? N2 + 3H2 ఇట్ యూస్ రైస్ టు 2NH3. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇక్కడ మన క్వశ్చన్ ఏమడిగారు? క్యాల్కులేట్ ద మాస్ ఆఫ్ అమోనియా produced if 2.00 into 10 power 3 grams of dinitrogen reacts with 1.00 into 10 power 3 grams of dihydrogen అన్నారు. అదేవిధంగా ఇందులో సెకండ్ క్వశ్చన్ కూడా ఉంది. విల్ ఎనీ ఆఫ్ ద టూ రియాక్టెంట్స్ రిమైన్ అన్రియాక్టెడ్ అన్నారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ మనకు కరెక్ట్గా అర్థం కావాలి. ఏమి ఇచ్చారు ఇక్కడ ఈక్వేషన్లో? N2 + 3H2 ఇట్ యూస్ రైస్ టు 2NH3. ఒకసారి ఈక్వేషన్ రాద్దాం. N2 + 3H2 ఇట్ యూస్ రైస్ టు 2NH3. ఇక్కడ చూడండి, డైనైట్రోజన్ రియాక్ట్స్ విత్ డైహైడ్రోజన్ టు ఫార్మ్ అమోనియా. అమోనియా అంటే ఏంటి? NH3. అమోనియా ఫార్ములా ఏంటి? NH3. నైట్రోజన్, డైనైట్రోజన్ అనొచ్చు, లేదంటే మామూలుగా నైట్రోజన్. సో ఇయర్ నైట్రోజన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ టు ఫార్మ్ అమోనియా. ఇక్కడ చూడండి, నైట్రోజన్ ఎన్ని మోల్స్ ఉంది? ఇక్కడ ఏం లేదంటే 1 మోల్. 1 మోల్ ఆఫ్ నైట్రోజన్ రియాక్ట్స్ విత్ 3 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ టు ఫార్మ్ 2 మోల్స్ ఆఫ్ అమోనియా. ఇది నెంబర్ ఆఫ్ మోల్స్లో చెప్తే ఆ విధంగా చెప్పాలి. సరే, ఇప్పుడు దీని యొక్క వెయిట్ ప్రకారం చెప్తాము. ఇప్పుడు నైట్రోజన్ N2 యొక్క మాలిక్యులర్ వెయిట్ చూద్దాం. నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఇస్ 7, అటామిక్ వెయిట్ ఇస్ 14. మరి 2 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 14 × 2. 14 × 2 అంటే ఎంత అవుతుంది? 28. 28 అనేది N2 యొక్క మాలిక్యులర్ వెయిట్. N2 యొక్క మాలిక్యులర్ వెయిట్. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఇస్ 1. ఇక్కడ H2 అంటే 2 × 1 అంటే ఎంత అవుతుంది? 2 అవుతుంది. H2 యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? 2. కానీ ఎన్ని మోల్స్ ఉంది H2? 3 మోల్స్ ఉంది. కాబట్టి 3 × 2. 3 × 2. అండ్ ఇక్కడ అమోనియా 2 మోల్స్ ఉంది. మరి నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఇస్ 7, అటామిక్ వెయిట్ ఇస్ 14. మరి 14, ఇక్కడ హైడ్రోజన్స్ 3 ఉన్నాయి. 3 × 1. 14 + 3 అంటే ఎంత అవుతుంది? 17. అంటే అమోనియా యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? 17. సో 17 × 2 ఎంత? 34 అవుతుంది. 17 × 2 ఎంత అవుతుంది? 34 అవుతుంది. సో ఇక్కడ 28 grams ఆఫ్ N2 రియాక్ట్స్ విత్ 6 grams ఆఫ్ H2 టు ఫార్మ్ 34 grams ఆఫ్ అమోనియా. 34 grams ఆఫ్ అమోనియా. ఇది జస్ట్ ఈక్వేషన్ నుంచి మనకు అర్థమైంది. కానీ మన క్వశ్చన్ ఏమడిగాడు ఇక్కడ? క్యాల్కులేట్ ద మాస్ ఆఫ్ అమోనియా ప్రొడ్యూస్డ్ ఇఫ్ 2.00 into 10 power 3 grams of dinitrogen reacts with 1.00 into 10 power 3 grams of dihydrogen. అంటే ఇంత నైట్రోజన్ ఇంత హైడ్రోజన్తో రియాక్ట్ అయితే మనకి ఎంత అమోనియా వస్తుంది? అమోనియా యొక్క మాస్ అనేది అడిగారు. అమోనియా యొక్క మాస్ అడిగారు. ఇక్కడ ఈక్వేషన్ ప్రకారం 28 grams తీసుకుంటే 6 gramsతో రియాక్ట్ అయితే 34 grams వస్తుందని ఎలా చెప్తున్నాము? ఇప్పుడు వీటికి మనం ఎంత అమోనియా వస్తుందో చెప్పాలి. దానికి చెప్పాలంటే చిన్నగా సింపుల్గా ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఎలా అంటే ఫస్ట్ N అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ డైనైట్రోజన్ యొక్క వెయిట్ ఇచ్చారు. 2 × 10 power 3 grams డైనైట్రోజన్ యొక్క వెయిట్ ఇచ్చారు. మనం నైట్రోజన్ యొక్క నంబర్ ఆఫ్ మోల్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, N2 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ N2. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ N2కి ఫార్ములా ఏంటి? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఆఫ్ N2 బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ N2. ఇక్కడ వెయిట్ ఎంత ఇచ్చారు? 2 × 10 power 3 grams ఆఫ్ డైనైట్రోజన్ అన్నారు. కాబట్టి నైట్రోజన్ యొక్క వెయిట్ ఎంత? 2 × 10 power 3. మరి నైట్రోజన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? మనకు తెలుసు కదా, N2 అంటే 28. మాలిక్యులర్ వెయిట్ ఎంత? 28 ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది? ఆన్సర్ సింప్లిఫై చేస్తే 71.4 మోల్స్ వస్తుంది. 71.4 మోల్స్. 71.4 మోల్స్ అనేది ఏంటి? N2 యొక్క మోల్స్. ఏ విధంగా క్యాల్కులేట్ చేసాం? మనకి N2 యొక్క వెయిట్ ఇచ్చారు. మరి N2 యొక్క మాలిక్యులర్ వెయిట్ మనకు తెలుసు. నైట్రోజన్ అటామిక్ వెయిట్ ఇస్ 14. అంటే N2 అంటే మాలిక్యులర్ వెయిట్ రావాలంటే ఏం చేయాలి? 2 × 14 అంటే ఎంత వస్తుంది? 28. సో వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ వేస్తే ఎంత ఏమొచ్చింది? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ N2 వచ్చింది.
అదేవిధంగా ఇప్పుడు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2ని కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2ని క్యాలిక్యులేట్ చేద్దాం. మరి H2 యొక్క వెయిట్ ఎంత ఇచ్చారు? 1 × 10⁻³ డివైడెడ్ బై H2 యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? హైడ్రోజన్ది 1, H2 అంటే 2 × 1 ఎంత? 2. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 5 × 10⁻². 5 × 10⁻², లేదా 5 × 10² అంటే 100 కదా. 5 × 100, 100 అంటే 500 ఎంత? 500 మోల్స్. 500 మోల్స్ అనేది ఏంటిది? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2. సో మనం ఏం చేసాం? సింపుల్గా వెయిట్ ఇచ్చారు, మాలిక్యులర్ వెయిట్తో డివైడ్ చేస్తే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ N2 వచ్చింది, అదేవిధంగా నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈక్వేషన్ చూడండి, ఇక్కడ 1 మోల్ ఆఫ్ N2 రియాక్ట్స్ విత్ 3 మోల్స్ ఆఫ్ H2. 1 మోల్ ఆఫ్ N2 రియాక్ట్స్ విత్ 3 మోల్స్ ఆఫ్ H2. 3 మోల్స్ ఆఫ్ H2. ఇది ఎక్కడి నుంచి రాసాం? ఈక్వేషన్ నుంచి రాసాం. 1 మోల్ ఆఫ్ N2 రియాక్ట్స్ విత్ 3 మోల్స్ ఆఫ్ H2, 3 మోల్స్ ఆఫ్ H2. కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని మోల్స్ ఉన్నాయి మరి? N2 71.4. మరి 71.4 మోల్స్ ఆఫ్ N2 రియాక్ట్స్ విత్ హౌ మెనీ మోల్స్ ఆఫ్ H2? ఏం చేయాలి ఇప్పుడు? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 71.4 × 3 డివైడెడ్ బై 1. 71.4 × 3 డివైడెడ్ బై 1 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 214.2 మోల్స్. 214.2 మోల్స్. ఇప్పుడు 214.2 మోల్స్ అనేది ఏంటి? 71.4 మోల్స్ ఆఫ్ N2 214.2 మోల్స్ ఆఫ్ H2తోని రియాక్ట్ అవుతుంది. కానీ మనకి ఎన్ని మోల్స్ ఇచ్చారు? H2 ఎన్ని మోల్స్? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2 ఎంత? 500 మోల్స్. కానీ రియాక్షన్లో పార్టిసిపేట్ అయ్యేది ఎంత? 214.2 మోల్స్. అంటే దీనికంటే చాలా ఎక్సెస్లో ఉంది. ఇక్కడ ఎక్సెస్లో ఉంది. ఏది ఉంది? H2 అనేది ఎక్సెస్గా ఉంది. మనకు 500 మోల్స్ ఇచ్చారు, కానీ ఎంత పార్టిసిపేట్ అవుతుంది? 214.2 మోల్సే పార్టిసిపేట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారు? క్యాల్కులేట్ ద మాస్ ఆఫ్ అమోనియా అన్నారు. మాస్ ఆఫ్ అమోనియా రావాలంటే మనకి ఇక్కడ 1 మోల్ ఆఫ్ N2 ఎంత మాస్ వస్తుంది? అమోనియా 34 గ్రామ్స్ వస్తుంది. 1 మోల్ ఆఫ్ N2 గివ్స్ 34 గ్రామ్స్ ఆఫ్ అమోనియా. అది రాద్దాం మరి. 1 మోల్ ఆఫ్ N2 గివ్స్ 34 గ్రామ్స్ ఆఫ్ అమోనియా. 34 గ్రామ్స్ ఆఫ్ అమోనియా. మరి ఇక్కడ మనకి ఎన్ని మోల్స్ ఇచ్చారు? N2 మోల్స్ ఎంత ఇచ్చారు? 71.4 మోల్స్. అంటే 71.4 మోల్స్ ఆఫ్ N2 గివ్స్ how many grams of ammonia? సో ఏమవుతుంది ఇక్కడ? 71.4 into 34 క్రాస్ మల్టిప్లికేషన్. 71.4 into 34 డివైడెడ్ బై 1 ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఆన్సర్ 2427.6 గ్రామ్స్. అంటే ఎంత అమోనియా వస్తుంది? 2427.6 గ్రామ్స్ అమోనియా వస్తుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. అదేవిధంగా మనకు సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? విల్ ఎనీ ఆఫ్ ద 2 రియాక్టెంట్స్ రిమైన్స్ అన్రియాక్టెడ్ అన్నాడు. అంటే ఇక్కడ మనము రియాక్షన్లో పార్టిసిపేట్ అవ్వకుండా అలాగే ఉండిపోతుందా? అన్రియాక్టెడ్గా ఏదైనా రియాక్టెంట్ ఉండిపోతుందా అన్నారు. కానీ ఇక్కడ మనకి ఎంత ఇచ్చారు? 500 మోల్స్ ఆఫ్ H2 ఇస్తే మనకి ఎంత పార్టిసిపేట్ అవుతుంది? 214.2 మోల్సే పార్టిసిపేట్ అవుతుంది. మిగతా అదంతా ఏమైపోతుంది? అన్రియాక్టెడ్గా ఉండిపోతుంది. కాబట్టి సెకండ్ క్వశ్చన్కి ఏంటి ఆన్సర్? ఎస్, దట్ ఈస్ H2. దట్ ఈస్ H2 అంటే ఎస్, నిజంగానే ఈ N2H2లలో ఒకటి అన్రియాక్టెడ్గా ఉండిపోతుంది. అదేంటి? H2. ఎందుకంటే H2 అనేది ఎక్సెస్గా ఉంది కాబట్టి అది అన్రియాక్టెడ్గా ఉండిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సిక్స్త్ క్వశ్చన్, క్యాల్కులేట్ ద అమౌంట్ ఆఫ్ 90% సల్ఫ్యూరిక్ యాసిడ్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ 420 kg HCl యాజ్ పర్ ద గివెన్ ఈక్వేషన్. ఈక్వేషన్ ఏమిచ్చారు? 2NaCl plus H2SO4 it gives rise to Na2SO4 plus 2HCl.
అంటే ఏంటి? సోడియం క్లోరైడ్ రియాక్ట్స్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ఫామ్ సోడియం సల్ఫేట్. Na2SO4 అంటే ఏంటి? సోడియం సల్ఫేట్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. సోడియం క్లోరైడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది? సోడియం సల్ఫేట్ వస్తుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ వస్తుంది. ఓకేనా? సో క్వశ్చన్ ఏమడిగారు? క్యాల్కులేట్ ద అమౌంట్ ఆఫ్ 90% సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇక్కడ ఇది 90% సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క అమౌంట్ని క్యాల్కులేట్ చేయమన్నారు. ఎంత మనకి 420 kg HCl రావాలంటే HCl ఎంత రావాలి? 420 kg. ఇక్కడ రాద్దాం. 420 kg HCl రావాలి. HCl ఎంత రావాలి? 420 kg రావాలంటే ఇది 98% సల్ఫ్యూరిక్ యాసిడ్. దీని యొక్క అమౌంట్ ఎంత అని అడిగారు. అమౌంట్ ఎంత అని అడిగారు. ఓకేనా? దీన్ని మనం సింపుల్గా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, H2SO4 యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 2 hydrogen atoms are present. 1 atomic weight of hydrogen is 1 plus sulfur atomic weight is 32. 4 oxygen atoms are present. Each oxygen atom atomic weight is 16. So total is 98. What is the molecular weight of sulfuric acid? 98. అంటే ఏంటి ఇక్కడ? 98 grams. 98 grams. సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? 98. మరి HCl ఎంత? 2 moles ఉంది కాబట్టి 2 into HCl హైడ్రోజన్ 1, క్లోరిన్ 35.5. total is 36.5. chlorine atomic weight is 35.5 and total is 36.5. so hydrochloric acid యొక్క molecular weight ఎంత? 36.5. 2 moles ఉన్నాయి కాబట్టి 2 into 36.5. ఇప్పుడు ఇదంతా మనం గమనిస్తే మనకి ఏమర్థమవుతుంది? ఇక్కడ చూడండి, 2 into 36.5 HCl రావాలి అంటే మనకి ఎంత సల్ఫ్యూరిక్ యాసిడ్ కావాలి? 98 grams రావాలి. మన క్వశ్చన్ ఏమడిగారు? 420 kg HCl రావాలంటే ఎంత అమౌంట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కావాలన్నారు.